ఏమో లైట్ తీసుకుంటారు. కొంతమందేమో ఇమ్మీడియేట్‌లీ హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు అంత ఎర్లీగా హాస్పిటల్‌కి వెళ్తారు? చిన్నదే గదా ప్రాబ్లము. ఒక జలుబు కానీ, దగ్గు కానీ చిన్నదే గదా ప్రాబ్లము. వెంటనే హాస్పిటల్‌కి వెళ్తున్నాము అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉండడం వలన ఆ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయలేరు వాళ్ళు. అలా ఫేస్ చేయలేరు కాబట్టే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చిన్న ప్రాబ్లమ్‌ని కూడా చాలా ఎక్కువగా సివియర్‌గా ఫేస్ చేస్తూ ఉంటారండి ప్రాబ్లమ్స్ అనేది. కొంతమందికేమో ఫీవర్ వచ్చినా కానీ అసలు తెలీదు. వచ్చింది కూడా తెలీదు. వస్తుంటది, ఎళ్ళిపోతూ ఉంటది. కానీ కొంతమందికి చూడండి నార్మల్ ఫీవర్ వచ్చినా కానీ అసలు తట్టుకునే సిట్యుయేషన్‌లో వాళ్ళు ఉండరండి. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉండడంతోటి వాళ్ళు చిన్న ప్రాబ్లమ్ అనేది కూడా వాళ్ళు ఫేస్ చేయలేరు. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఇమ్యూనిటీ బూస్ట్ అండి. మనకి అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది కంపెనీ అనేది 5 రకాల ప్రొడక్ట్స్ అనేది అందించడం జరిగింది. స్పిరులినా, నూనె, కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్ల ఈ 5 కేటగిరీ ప్రొడక్ట్స్ ఒక్కొక్క దాని గురించి ఈరోజు మనం క్లియర్‌గా తెలుసుకుందాము. అసలు, అసలు ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలండి. ఈరోజు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి అనేది మనము తెలుసుకున్నట్లయితే, మనం వ్యాధిని కలిగించే జీవులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడాన్నే రోగనిరోధక శక్తి అంటాము. ఈరోజు మన బాడీలో చాలా మందిని చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్లు ఇమ్యూనిటీ పవర్ లేకనే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వరకు వస్తున్నాయి. వచ్చిన వాటిని ఫేస్ చేయలేకపోతున్నాము. మన బాడీలో ఎప్పుడైతే వ్యాధిని కలిగించే జీవులతో వ్యతిరేకంగా పోరాడే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందో దాన్నే వ్యాధి నిరోధకత అంటారండి. వ్యాధి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉండడం వలన మనకొచ్చే లాభాలేంటి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే, మనం ప్రతిరోజు కూడా వ్యాధిని కలిగించే జీవులతో పోరాడడానికి పోరాడే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాము. మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో, అప్పుడు ఏదైనా సరే మన బాడీలోకి ఇప్పుడు మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది అనంటే మన బాడీలో వ్యాధిని కలిగించే జీవులు ఏదో ఒకటి బాడీలోకి అటాక్ అయితేనే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. అలాంటి హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణమైన ఏదైతే జీవులున్నాయో, ఆ జీవులతో పోరాడే శక్తి సామర్థ్యాన్ని మనకి కలిగి ఉంటుంది. అలానే మనము ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో, అప్పుడు మనము సంతోషకరంగా, హ్యాపీగా ఉండే లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటామండి. ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందో, మనం తరచుగా డాక్టర్‌ని కూడా డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా మంది అంటే డాక్టర్ దగ్గరికి అంటే కంటిన్యూగా అంటే 1 వీక్ ఒకసారనో, లేదు 1 మంత్‌కి ఒకసారనో కలుస్తూ ఉంటారండి ప్రాబ్లమ్స్ తోటి. మనకి ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువగా ఉంటుందో, మనం ఎప్పుడు కూడా డాక్టర్స్‌ని మీట్ అయ్యే అవసరం అనేది రాకుండా ఉంటుంది. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ రోగనిరోధక శక్తిని మనం ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా మెరుగుపరుచుకోవచ్చు? అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెల్తీ ఈటింగ్ అండి. ఈరోజు మనము మంచి ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనలో రోగనిరోధక శక్తి అనేది మెరుగుపడుతూ ఉంటుంది. ఈరోజు చిన్న సపోజ్ మనం చూసుకున్నట్లయితే మనం తినే ఫుడ్ మంచి ఫుడ్ మనం తీసుకుంటున్నామా అంటే 100కి 100% మనం ఈరోజు మంచి ఫుడ్ అనేది తీసుకోవటం లేదండి. ఈరోజు ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా కెమికల్ అయిపోయింది. మనం తీసుకునే ఫుడ్ ప్రతిదీ కెమికల్ అయిపోయింది కాబట్టి ఈరోజు హెల్త్ ఇష్యూస్ కూడా మనకి రావడం అవుతుంది. మనం ఎప్పుడైతే మంచి ఫుడ్ తీసుకుంటామో అప్పుడు మనలో రోగనిరోధక శక్తి అనేది మెరుగుపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో మనము తీసుకునే ఫుడ్ పొల్యూటెడ్ అయిపోయింది. ఎయిర్ పొల్యూటెడ్ అయిపోయింది. మనం తీసుకున్నటువంటి గాలి పొల్యూటెడ్ అయిపోవడం వలన హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువవుతున్నాయి. ఇలా హెల్త్ ఇష్యూస్ ఎక్కువవుతున్నాయి. ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నాము. ఎలా వీటి నుంచి బయటపడాలి అనేది నేను చెప్తాను. ఈరోజు మనము క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే మనలో రోగనిరోధక శక్తి అనేది మెరుగుపడుతూ ఉంటుంది. కరోనా సమయంలో చూసినట్లయితే చాలా మంది డైలీ యాక్టివిటీస్ అండి. యోగాలు చేసేవాళ్ళు యోగాలు కావచ్చు, జాగింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇలా బయటకు వెళ్లి ఎవరైనా డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి చేసుకునే వాళ్ళు కరోనా సమయంలో బయటకు వెళ్ళినట్లయితే కరోనా ఎక్కడ అటాక్ అవుతుందో అని చెప్పి అక్కడ డైలీ యాక్టివిటీస్‌ని కూడా ఆపేశారు. కానీ అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పారు అనంటే ఖచ్చితంగా డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డైలీ యాక్టివిటీస్‌ని మనం చేసుకున్నట్లయితే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనకి ఎటువంటి ఆ కరోనా కూడా మనకి సోకదని చెప్పి చెప్పడం జరిగిందండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా. ఓకేనా? ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన బరువును కూడా మనం ఉండాలండి. అంటే హైట్‌కి తగ్గ వెయిట్, వెయిట్‌కి తగ్గ హైట్‌ని కూడా మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది మెరుగుపడుతూ ఉంటుంది. ఈరోజు చూడండి మంచి నిద్ర ఎవరు పోతారండి? చిన్న పిల్లలు వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ కానీ, ఎటువంటి బాధ్యతలు కానీ ఏది ఉండవు కనుక చిన్న పిల్లలు చాలా మంచి నిద్ర అనేది పోతూ ఉంటారు. అలాంటి నిద్రను పెద్దవాళ్ళైనా కానీ ఎవరైతే నిద్రపోతూ ఉంటారో, అలాంటి మంచి స్లీప్ అనేది ఎవరైతే మంచి నిద్రపోతూ ఉంటారో, అలాంటి వారికి కూడా రోగనిరోధక శక్తి అనేది మెరుగుపడుతూ ఉంటుందండి.
ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మంచి ఫుడ్ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి మెరుగుపడుతూ ఉంటుంది. మనం డైలీ యాక్టివిటీస్ క్రమం తప్పకుండా మనం వ్యాయామం చేసుకున్నట్లయితే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే హైట్‌కి తగ్గ వెయిట్, వెయిట్‌కి తగ్గ హైట్‌ని గనక మనము బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మనలో రోగనిరోధక శక్తి అనేది మెరుగుపడుతూ ఉంటుంది. మంచి స్లీప్, మంచి నిద్రను పోయినట్లయితే మనకి వ్యాధి నిరోధకత అనేది మెరుగుపడుతూ ఉంటుందండి. అలానే ఈ వ్యాధి నిరోధకతను పొందడానికి ఇంకా మనం ఏమేమి చేయాలి? ఇంకా ఏమేమి చేసుకున్నట్లయితే ఈ రోగనిరోధక శక్తి అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అనంటే, ఒత్తిడి అనేది తగ్గించే ప్రయత్నం అనేది చేయాలండి. ఈరోజు మనము చాలా చిన్న విషయానికి కూడా చాలా మంది హైరాణ పడిపోతూ ఉంటాం. టెన్షన్స్ పడిపోతూ ఉంటాం. ఈరోజు కరోనా సమయమే చూసుకున్నట్లయితే చాలా మందేమో అసలు అంటే కరోనా రాకముందే నాకొస్తుందేమో అని చెప్పి ఆ భయానికి కూడా కరోనా అటాక్ అయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎప్పుడైతే మనము ఆ ఒత్తిడి అనేది, ఆ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే మనలో వ్యాధి నిరోధకత అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈరోజు చాలా మంది బ్యాడ్ అలవాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ బ్యాడ్ అలవాట్స్ ని కూడా మనం తగ్గించుకోవాలి. పొగాకు కానీ, మద్యపానం కానీ ఇవన్నీ ఎవరైతే సేవిస్తూ ఉన్నారో అలాంటిది 100కి 100% మనం తగ్గించుకున్నట్లయితే మనలో బాడీలో రోగనిరోధక శక్తి అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే మంచి పోషకాలు ఉన్న ఫుడ్, న్యూట్రిషనల్ ఫుడ్ మనం తీసుకోవడం వలన మనలో రోగనిరోధక శక్తి అనేది పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు వ్యాధి నిరోధకత అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాము. అలా మెరుగుపడడానికి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పుకున్నాము. ఇంకా పొందాలి అంటే ఏమేమి చేయాలి అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాము. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ వన్ ప్రొడక్ట్ వచ్చేసరికి స్పిరులినా అండి. ఈ స్పిరులినా చూసుకున్నట్లయితే మనకిది ఒక న్యూట్రియంట్ పవర్ హౌస్ గా దీనిని పరిగణించడం జరిగిందండి. ఈరోజు మన బాడీలో ఉన్నటువంటి న్యూట్రియంట్ పవర్ హౌస్ అని దేనిని అంటారు అని అంటే, ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్క పర్సన్ చెప్తారు మైటోకాండ్రియా అని. తడుముకోకుండా మనం ఎవరమైతే మైటోకాండ్రియా అని చెప్తుంటామో మన పవర్ హౌస్, బాడీలో ఉన్నటువంటి పవర్ హౌస్ అని, ఇక్కడ మనకి స్పిరులినాని కూడా ఒక న్యూట్రియంట్ పవర్ హౌస్ గా దీనిని పరిగణించడం జరిగిందండి. ఎందుకంటే ఏ మొక్క కూడా అందించలేనటువంటి వనరులను, ఏ మొక్క కూడా అందించలేనటువంటి ప్రత్యేకమైన పోషకాలను మనకి స్పిరులినా అనేది అందించడం జరిగింది. అందుకోసమే దీనిని ఒక న్యూట్రియంట్ పవర్ హౌస్ గా దీనిని పరిగణించడం జరిగింది. ఈ స్పిరులినాలో చూసుకున్నట్లయితే మనకి 55-77% ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. అంతేకాకుండా అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో ప్రోటీన్స్, అమైనో ఆమ్లాలు ఇవన్నీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి అనేది కూడా పెంచుకోవడానికి, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. అలానే ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీటా కెరోటిన్ అని ఉంటుందండి. ఈ జీటా కెరోటిన్ అనేది ఏంటి అంటే అది తర్వాత చెప్తాను. ఈ జీటా కెరోటిన్ ఉంటుంది. అలానే విటమిన్ ఇ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇవన్నీ విటమిన్ బి12 ఉంటాయి. ఇవన్నీ కూడా అధిక స్థాయిలో ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే పొటాషియం, సోడియం, జింక్ ఇవి కూడా చాలా ఎక్కువగా ఉండడం వలన దీనిని సూపర్ ఫుడ్ గా మనం పరిగణించడం జరిగిందండి స్పిరులినాని. ఈ సూపర్ ఫుడ్ స్పిరులినాని ఎందుకు అని అంటారు అని అంటే, దీంట్లో ఎన్నో రకాల పోషకాలు అనేవి ఉండడం వలన దీనిని సూపర్ ఫుడ్ గా పరిగణించడం జరిగింది. అలానే ఈ స్పిరులినాలో చూసుకున్నట్లయితే యాంటీ ఆక్సిడెంట్ల యొక్క ఇది అద్భుతమైన మూలం అండి. ఇదేంటి అంటే ఆక్సీకరణ నష్టం. ఈ రోజు మనం చూడండి, మన బాడీలో ఎంత రితంలో రక్త ప్రసరణ జరగాలో అంతే రితంలో రక్త ప్రసరణ అనేది జరగడానికి మనకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. అలానే ఇందాక మనం చెప్పుకున్నాం కదా జీటా కెరోటిన్ అని. ఈ జీటా కెరోటిన్ ఏంటి అంటే మామూలుగా క్యారెట్ లో కన్నా కానీ 10 రెట్లు జీటా కెరోటిన్ అనేది ఇందులో ఉంటుందండి స్పిరులినాలో. ఎందుకు అసలు ఈ జీటా కెరోటిన్ ఉంటుంది, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అని అంటే, ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే కంటికి మరియు చర్మానికి ఈ రెండింటిని కూడా ఆరోగ్యంగా, హెల్దీగా ఉంచడానికి ఇది మనకి హెల్ప్ అవుతుందండి ఈ జీటా కెరోటిన్ అనేది. ఓకేనా? ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉంటాయో ఆ ఎర్ర రక్త కణాల యొక్క కంటెంట్ అనేది పెంచడానికి మనకి స్పిరులినా అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అని అంటే అన్ని వయసుల వారు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు అండి. 12 సంవత్సరములు పైబడిన ప్రతి ఒక్క పర్సన్ కూడా దీనిని యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలి అంటే, భోజనం చేసిన తర్వాత 2 క్యాప్సూల్స్ అనేది వేసుకోవడం ఉత్తమం అండి. 1 కాదు 2 క్యాప్సూల్స్ కనుక వేసుకున్నట్లయితే మన బాడీకి కావలసిన పోషకాలన్నీ కూడా మనకి ఇందులో అందుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఎవరెవరు తీసుకోకూడదు ఈ స్పిరులినా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరెవరు వాడాలో తెలుసుకున్నప్పుడు ఎవరెవరు వాడకూడదో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎవరెవరు వాడకూడదో తెలుసుకోకుండా మనం ఎవరికి పడితే వాళ్ళకి సజెషన్ చేయడం వల్ల వాళ్ళు సఫర్ అవుతూ మనల్ని కూడా
మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఎవరెవరికి దీన్ని మనము సజెషన్ చేయకూడదో కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరెవరు తీసుకోకూడదు అననంటే హైపర్ పారాథైరాయిడిజంతో బాధపడేవారు, ఎవరికైతే థైరాయిడిజంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మనము ఈ స్పిరులినాని సజెస్ట్ చేయకూడదు. అలానే సీ ఫుడ్ అండ్ సీవిడ్ అలర్జీస్ ఉంటే వాళ్ళకు కూడా మనం ఇది సజెస్ట్ చేయకూడదండి. ఈరోజు చాలా మంది కాదు, ఎక్కడో రేర్‌గా ఉంటారు. సముద్రంలో చేపలు కానియండి, ఎక్కడన్నా చేపలు ఏదన్నా మాంసం కానీ తిన్నట్లయితే వాళ్ళకి ఎలర్జీస్ అనేది వస్తూ ఉంటాయి. అలాంటి వారికి మనము స్పిరులినాని యాడ్ చేయకూడదు, ఇవ్వకూడదు, సజెస్ట్ చేయకూడదు. అలానే హై ఫీవర్, ఎవరికైతే ఫీవర్‌తో బాధపడుతూ ఉంటారో అలాంటి ఫీవర్‌తో ఉన్న వారికి కూడా మనమిది స్పిరులినాని సజెస్ట్ చేయకూడదు. ఎప్పుడైతే ఆ ఫీవర్ కంట్రోల్ అయ్యి తగ్గుతుందో ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా యూజ్ చేసుకోవచ్చండి. ఫీవర్‌తో ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేయకూడదు. అలానే యూరిక్ యాసిడ్ అండ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా మనము ఈ స్పిరులినాని సజెస్ట్ చేయకూడదు. ఓకేనా? ఈ 4 కేటగిరీ వాళ్ళకి తప్ప మిగతా ఎవ్వరమైనా సరే, ఎలాంటి పర్సన్స్ అయినా సరే మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పొట్ట ఉబ్బినట్టు ఉండడము, అరికాళ్ళు, అరిచేతులు మంటలుగా ఉండడము, ఊరికే చికాకుగా ఉండడము, టెన్షన్స్ తో ఉండడము, ఇలాంటి ఉన్న వారందరికీ కూడా మనము ఖచ్చితంగా స్పిరులినాని యాడ్ చేయొచ్చండి. స్పిరులినాని సజెస్ట్ చేయొచ్చు. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్పిరులినా అనేది అసలు ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది అననంటే సముద్రంలో దొరికే బ్లూ ఆల్గే మొక్క అండి. సముద్రంలో అట్టడుగు భాగాన బ్లూ ఆల్గే మొక్క నుండి మనకి ఇది తయారు చేయడం జరిగింది. ఈరోజు సముద్రంలో జీవించేది తాబేలు. ఆ తాబేలు అనేది ఎన్ని ఇయర్స్ బ్రతుకుతుంది అననంటే 400 సంవత్సరాల దాని యొక్క జీవిత కాలం అండి. 400 సంవత్సరాలు అది హెల్తీగా, హ్యాపీగా జీవిస్తుంది అనంటే దానికి కారణం ఏంటి అంటే అది తీసుకునే ఫుడ్. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి స్పిరులినా నాచు, ఏదైతే బ్లూ ఆల్గే మొక్క అని చెప్తున్నామో దానిని అది తీసుకొని దానిని అది ఫుడ్ గా స్వీకరించి ఇది 400 సంవత్సరాల కాలం అది హ్యాపీగా జీవిస్తుంది అంటే అది తీసుకోవడం వలనే. ఓకేనా? ఇది దీంట్లో వచ్చేసరికి మనము చూసుకున్నట్లయితే ఎన్ని పోషకాలు ఉంటాయి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చేపలు, కోడి మాంసం, గ్రుడ్డు, అలానే బ్రెడ్, క్యాబేజీ, టమాటో, బఠానీ, పాలు, కోడి మాంసం, స్ట్రాబెర్రీ, పాలు, ఇవన్నీ అరటిపండు, యాపిల్, ఇవన్నీ కూడా మనము ఇవన్నీ తీసుకుంటే మనకి ఎన్ని పోషకాలైతే అందుతాయో, మనం 1 గ్రాము స్పిరులినా తీసుకున్నట్లయితే మనకి అన్ని పోషకాలు అందుతాయండి. మనకి ఒక్కొక్క క్యాప్సూల్ వచ్చేసరికి 50 గ్రామ్స్ ఉంటుంది. రోజుకొచ్చేసరికి 2 క్యాప్సూల్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు 1 గ్రాము స్పిరులినా అనేది బాడీలోకి వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ఫుడ్ తీసుకుంటే ఒక పర్సన్ ఎన్ని పోషకాలైతే బాడీలోకి మనకి అందుతాయో అన్ని పోషకాలు కూడా 1 గ్రాము స్పిరులినా ఈ క్యాప్సూల్స్ కనుక మనం యూజ్ చేసినట్లయితే అన్ని పోషకాలు అనేవి మనకి అందుతాయి. దీనిని అసలు ఎవరెవరు ఎక్కువగా యూజ్ చేస్తారు అననంటే అంతరిక్షాల్లోకి వెళ్లే వాళ్ళు, బార్డర్ లో ఉండి యుద్ధం చేసేవాళ్ళు, అలానే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. ఎందుకు వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు అననంటే వీళ్ళు ఫుడ్ అనేది క్యారీ చేయలేరు. ఈ రోజు మనం తీసుకున్నట్టుగా ఫుడ్ మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం ఇలా మనము ఏ పూట కాపూట మనం ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా. కానీ ఆళ్ళు అంతరిక్షాల్లోకి వెళ్ళే వాళ్ళు ఫుడ్ క్యారీ చేయగలరా అంటే ఫుడ్ క్యారీ చేయలేరు. కాబట్టే వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి కదా. ఆళ్ళు హెల్తీగా ఉండాలి కాబట్టి ఈ స్పిరులినాని తీసుకొని వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఈ ఫుడ్ లో ఎన్ని పోషకాలు అందుతాయో చాలా హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి స్పిరులినా. సెకండ్ వన్ వచ్చేసరికి అదండి డిస్కషన్. సెకండ్ వన్ వచ్చేసరికి నోని. ఈ నోనిని చూసుకున్నట్లయితే దీనిని మనము నోని మొరిండా సిట్రిఫోలియా అనే మొక్క నుండి మనకి ఈ ఫ్రూట్ అనేది రావడం జరిగింది. ఫ్రూట్ అనేది తయారు చేయడం జరిగింది. మనకి ఈ ఏదైతే నూనె ఉందో దీంట్లో చూసుకున్నట్లయితే విటమిన్స్, ఖనిజాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఎప్పుడైతే అలా ఎక్కువగా ఉన్నాయో అప్పుడు మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది పెంచుకోవడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. అలానే ఈ రోజు మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో మనం తీసుకునే ఫుడ్ అనేది మన బాడీలోకి వెళ్ళాలి. అంటే ఏదైతే మనకి రక్తం అనేది శోషణం జరిగి మనం తీసుకునే ఫుడ్ అనేది శోషణం జరిగి ఒక రక్తంలా మారి మన బాడీకి శక్తినివ్వాలి. అది ఎప్పుడు ఎలా ఇస్తుంది అనంటే మన బాడీలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉంటాయో, రక్తం అనేది ప్రవహించే రంధ్రాలు ఏవైతే ఉంటాయో రంధ్రాలను విస్తరింప చేస్తదండి. అంటే వెడల్పు చేస్తది నూనె తీసుకునే పర్సన్స్ కి. ఎప్పుడైతే ఇది వెడల్పు అవుతుందో మనం తీసుకునే ఫుడ్ అనేది ఈజీగా లోపలికి వెళ్లి శోషణం జరిగి ఒక రక్తంలా మారి ఫ్రీగా రక్తం అనేది ప్రసరణ జరగడానికి ఇది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది నూనె అనేది. ఓకేనా? ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి ఈ నూనె అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది తీసుకున్నట్లయితే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అలానే అధిక రక్తపోటు ఎవరికైతే ఉన్నా కానీ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కీళ్ళవాతము, ఉబ్బసము, శ్వాస సంబంధిత సమస్యలు, అలానే చర్మ వ్యాధులు, అలానే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు,
ఇవి ఎవరికైతే ఉంటాయో వాటన్నిటిని ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసుకోవడానికి మనం ఈ నూనె అనేది యూజ్ చేయొచ్చు. అలా నూనె అయితే ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి, స్ట్రెస్ అనేది తగ్గడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. నూనె చూసుకున్నట్లయితే ఇప్పుడుది కాదండి, 2000 సంవత్సరాల క్రితమే ఎన్నో రకాల ఆయుర్వేద శాస్త్రాల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ నూనెననేది యూజ్ చేయడం జరిగింది. అలానే దీంట్లో వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది, ఈ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా ఉండడం వలన మన బాడీలో అనేది ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవడానికి ఇది చక్కగా హెల్ప్ అవుతుంది. ఈరోజు చాలా మందికి కొన్ని కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ వల్ల మనకు కొన్ని కొన్ని గాయాలనేవి అవుతూ ఉంటాయి. ఎవరైతే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో ఆ గాయం అనేది తొందరగా తగ్గడానికి, ఆ గాయం తగ్గే సమయం అనేది తగ్గించుకోవడానికి ఇది మనకి హెల్ప్ అవుతూ ఉంటుందండి. దీనిని ఎలా యూజ్ చేయాలి అననంటే వారానికొచ్చేసరికి 5 రోజులు మాత్రమే యూజ్ చేయాలి. అది భోజనానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఇది తీసుకోవాలండి. అది 5 రోజుల వరకు తీసుకోవాలి. 2 డేస్ అనేది గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ వారంలో 5 రోజులు తీసుకోవాలి. 2 డేస్ గ్యాప్ ఇవ్వాలి. ఇలా మనం రొటేషన్‌గా ఇది నూనె అనేది తీసుకోవాలి. ఎందుకు ఈ 2 రోజులు టైమ్ ఇస్తున్నాము? ఎందుకు ఈ 2 రోజులు గ్యాప్ ఇస్తున్నాము అననంటే, మన బాడీలో ఇప్పుడు మనం 5 రోజులు తీసుకున్నటువంటి నూనె ఏదైతే ఉందో, ఆ నూనె ఆ 2 డేస్ కాల వ్యవధిలో కూడా బాడీ అంతా అది స్ప్రెడ్ చేసి మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అనేది యాక్టివేషన్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఈ మన బాడీలో కొన్ని కోట్ల కణాలనేవి ఉంటాయి. ఈ కణాలనేవి కొన్ని చనిపోతూ ఉంటాయి. కొన్నేమో పుడుతూ ఉంటాయి. ఏదైతే మనకి చనిపోతున్న కణాల్లో కొత్తగా అది ఈ సెల్ అనేది మళ్ళీ పుట్టడానికి ఈ నూనె అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. పుట్టిన సెల్స్ అనేవి యాక్టివేషన్ చేయడం కోసం మనకి ఈ నూనె అనేది చాలా హెల్ప్ అవుతుందండి. వారంలో 5 రోజులు మాత్రమే వేసుకోవాలి. 2 డేస్ అనేది గ్యాప్ ఇవ్వాలి. అది బిఫోర్ ఫుడ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఇది తీసుకోవాలి. ఓకేనా? ఎవరు తీసుకోకూడదు దీనిని అననంటే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు దీనిని యూజ్ చేయకూడదండి. ఎందుకంటే దీంట్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కిడ్నీ పేషెంట్స్ అనేది వాళ్ళు దీనిని యూజ్ చేయకూడదు నూనె అనేది. ఎవరెవరు యూజ్ చేయొచ్చు అననంటే డయాబెటిస్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇవ్వచ్చు. అలానే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇవ్వచ్చు. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడే వారికి ఇవ్వచ్చు. పైల్స్, థైరాయిడ్, అలానే కీళ్ళ నొప్పులు, మోనోపాస్ సమస్యలు, అలానే బ్లడ్ ప్రెషర్, అధిక బరువు, క్యాన్సర్, హెచ్ఐవి, డిప్రెషన్, నిద్రలేమి ఇట్లా ప్రతి ఒక్క సమస్యకి మనము ఇవ్వచ్చండి ఒక కిడ్నీ పేషెంట్‌కి తప్ప. ఓకేనా? ఈ నూనె ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో డైలీ ఎవరైతే దీనిని భాగంగా చేసుకొని డైలీ వేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఆపరేషన్ చేయించుకునే అవసరం ఉండదు. ఇంజెక్షన్ చేయించుకునే అవసరం ఉండదని చెప్పి మనకి నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అని చెప్పి మనకి అబ్రివేషన్ ఇవ్వడం జరిగిందండి అబ్దుల్ కలాం గారు. ఎవరైతే ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. హెల్త్ ఇష్యూస్ రావు కాబట్టి మనము ఇంజెక్షన్ చేయించుకునే అవసరం ఉండదు. ఆపరేషన్ కూడా చేయించుకునే అవసరం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక భాగంగా చేసుకోవచ్చండి. థర్డ్ వన్ వచ్చేసరికి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్‌ను బోవిస్ కొలెస్ట్రాల్ అంటారండి. ఇదేంటి అంటే మనకి ఆవు ముర్రు పాలు ఏవైతే మనకి ఆవు డెలివరీ అవుతుందో, ప్రసవం అవుతుందో, ఆ ప్రసవం అయిన తర్వాత 6 గంటల లోపు వచ్చే పాలను బోవిస్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ 6 గంటల లోపు వచ్చే పాలలో చాలా పోషకాలు, హైలీ పోషకాలు ఉంటాయండి. ఇంకా 3 గంటల లోపు అయితే చాలా 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 మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ 6 గంటల లోపు వచ్చే పాలను బోవిస్ కొలెస్ట్రాల్ అంటాము. ఇవేంటి అంటే ప్రారంభ పాలని కూడా చెప్తూ ఉంటాం. ఈ పాలల్లో మనకి హైలీ పోషకాలు ఉండడం వలన మనకి ఇది రోగనిరోధక శక్తి అనేది పెంచుకోవడానికి, రోగనిరోధక శక్తి అనేది కలిగి ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఈ పాలనేవి ఎలా ఉంటాయి అనంటే పరిణితి చెందిన పాల కన్నా కానీ చాలా భిన్నంగా ఉంటాయండి ఈ కొలెస్ట్రాల్ పాలనేవి. ఓకేనా? ఈ పాలని మనం చూసుకున్నట్లయితే అధిక కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేవి ఈ పాలలో సమృద్ధిగా ఉండడం వలన మనకి దీనిని సహజ ఆహార పదార్థంగా కూడా మనం దీనిని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20వ శతాబ్దానికి మునుపుడు చూసుకున్నట్లయితే ఎవరికి కూడా పెన్సిలిన్ అనేది లేదండి. తర్వాత పెన్సిలిన్ అనేది తయారు చేయడం జరిగింది. ఎవరికైనా కురుపులు కానీ ఏదైనా వచ్చినా కానీ పెన్సిలిన్ పెట్టేవాళ్ళు. అలా పెన్సిలిన్ పెట్టే క్రమంలో మనకి దీనిని ఈ కొలెస్ట్రాల్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ అనేది యాడ్ చేస్తారో అప్పుడు మనకేమవుతుందంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినా కానీ అక్కడ బాక్టీరియాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లు ఏవైతే ఉంటాయో వాటితో పోరాడే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ బోవిస్ కొలెస్ట్రాల్ అనేది. ఓకేనా? ఇది ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన బాడీలో మంచి కొవ్వులుంటాయి, చెడు కొవ్వులుంటాయండి. ఏవైతే మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, చెడు కొవ్వు ఏదైతే ఉంటుందో ఆ చెడు కొవ్వు అనేది కిల్ చేయడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎవరికైనా సరే గాయమైనా ఆ గాయం అనేది తొందరగా తగ్గించుకోవడానికి
ఆ గాయం తగ్గించే సమయం అనేది తగ్గించుకోవడానికి మనకిది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో, ఎవరికైనా నీళ్ళ విరేచనాలు కానీ, ఎవరైనా అంటువ్యాధులతో బాధపడే వారికి కానీ, ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అలానే దీంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే లాక్టోఫెర్రిస్ అండి. ఈ లాక్టోఫెర్రిస్ అనేది కొలెస్ట్రామ్‌లో ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది ఈ లాక్టోఫెర్రిస్ అంటే, మన బాడీలో ఉన్నటువంటి బాక్టీరియాల వల్ల, వైరస్‌ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లు ఏవైతే ఉంటాయో, ఆ ఇన్ఫెక్షన్‌లతోటి ప్రతిస్పందన జరిగి, మనకి ఆ బాక్టీరియాని మనకి ఆ వైరస్‌ల వల్ల వచ్చే బాక్టీరియా ఏదైతే ఉందో వాటిని కిల్ చేయడానికి ఈ లాక్టోఫెర్రిస్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. మనకి కొలెస్ట్రామ్‌లో ఉన్నటువంటి స్పెషాలిటీ లాక్టోఫెర్రిస్. ఓకేనా? దీంట్లో హైలీ ప్రోటీన్స్ ఉంటాయి. ఐజీఎఫ్1, ఐజీఎఫ్2 అని చెప్పి అధిక హైలీ ప్రోటీన్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. దీంట్లో ఇంకా ప్రతిరోధకాలు చూసుకున్నట్లయితే మనకి యాంటీబాడీస్‌ల యొక్క ప్రోటీన్స్ దీంట్లో హిమోగ్లోబిన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. ఆహ్, రక్తం హిమోగ్లోబిన్ బ్లడ్ కంటెంట్ అని కూడా దీనిని పిలవడం జరుగుతుంది. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువగా కొలెస్ట్రాల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారో, కొలెస్ట్రాల్ యూజ్ చేసే వాళ్ళలో దీంట్లో యాంటీబాడీస్ యొక్క శాతం అనేది ఎంతుంది అంటే 79% ఉంటుందండి. ఈరోజు చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎవరెవరికైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందో, కంటి సమస్యలనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందో, అలాంటి పర్సన్స్ డైలీ కొలెస్ట్రాల్ తీసుకునే పర్సన్స్ యొక్క లాలాజలం, ఆ లాలాజలంలో ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఆ లాలాజలాన్ని గనక తీసుకొని మనము కంటి దగ్గర గనక అప్లై చేసుకున్నట్లయితే, ఆ కంటి సమస్యలనేవి కూడా మాయమవుతాయండి. కావాలంటే మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి కంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, ఆ కంటి సమస్యలను కూడా మనం నేచురల్‌గా తగ్గించుకోవచ్చు. ఎవరు అంటే ఎవరైతే డైలీ కొలెస్ట్రాల్ యూజ్ చేస్తూ ఉంటారో, కొలెస్ట్రాల్ అనేది భాగంగా చేసుకొని ఉంటారో, అలాంటి పీపుల్స్‌కి మనము ఇది కంటి సమస్యలను కూడా తగ్గించుకునే అవకాశం ఉందిక్కడ. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన బాడీలో పెద్ద ప్రేగు, చిన్న ప్రేగులని ఉంటాయండి. మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫుడ్ అనేది ఫస్ట్ పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది. అక్కడ శోషకాలనేవి ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్డు శోషణం జరగాలి అంటే శోషకాలనేవి చాలా హెల్తీగా ఉండాలి. ఎప్పుడైతే మనం కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో, అప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది శోషణం జరగడానికి, ఈ శోషకాల యొక్క శక్తిననేది పెంచడానికి మనకిది హెల్ప్ అవుతూ ఉంటుంది. అలానే మన బాడీలో డట్ అనేది క్లియర్ చేయడానికి కొలెస్ట్రాల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే మూత్రాశయంలో ఏదైనా మంట ఉన్నా కానీ, అలాంటి మంటను కూడా తగ్గించుకోవడానికి మనకి కొలెస్ట్రాల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 సంవత్సరాల పైబడిన ప్రతి వారు కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది యూజ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మనము ఇప్పుడు కొంతమంది 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల పిల్లలకు కూడా ఇస్తున్నాము. ఇచ్చే క్రమంలో వాళ్ళు మింగగలిగితే ఓకే. డైరెక్ట్‌గా మింగించొచ్చు. లేదు అంటే పాలలో కలిపైనా సరే మనము ఆ క్యాప్సూల్ అనేది ఇవ్వచ్చు. లేదు అంటే ఓ క్యాప్సూల్ ఓపెన్ చేసేసి జస్ట్ పొడి రూపంలో ఉంటుంది. ఆ పొడిని నాలుక మీద వేసినా కానీ టేస్టీగా ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చండి. అలా అయినా మనం ఇవ్వచ్చు. 5 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ కొలెస్ట్రాల్ అనేది. ఓకేనా? రోజుకొచ్చేసరికి 2 సార్లు దీన్ని యూజ్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి అలోవెరా. దీనిని మనం తెలుగులో వచ్చేసరికి కలబంద అని చెప్తూ ఉంటాం. కలబంద అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. ఈరోజు ప్రతి ఒక్కరు మీ ఇళ్ల పరంగా కానీ, ఆయుర్వేద పరంగా కానీ ప్రతి ఒక్కరు పెంచుకుంటూనే ఉన్నాము. ఇది చాలా వరకు చూసుకున్నట్లయితే చాలా మంది మీ ఇంటి గుమ్మానికి కట్టే ముందు ఏమంటారు అనంటే ఏదన్నా చెడు గాలులు కానీ, ఏదన్నా గాలి అంటే బయట ఏదన్నా ఆహ్, గాలి సోకింది అలా అంటూ ఉంటారు కదా! రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా! అలాంటిది ఏదన్నా ఉన్నా కానీ లోపలికి రాకుండా ఉండడం కోసం ఈ కలబందను మేమిక్కడ కట్టామని చెప్తూ ఉంటారు. కానీ అది రాంగ్. సైన్స్ పరంగా ఏంటి అంటే, మనం ఎప్పుడైతే గుమ్మానికి ముందు కలబందను కడుతూ ఉంటామో, మనకి బయట నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో, ఆ గాలి అనేది కలబందకు తగిలి లోపలికొస్తది. అలా లోపలికొచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఆ కలబంద అనేది ప్యూరిఫికేషన్ చేసుకుంటది. ఏదైతే చెడు గాలి ఉందో, ఆ చెడు గాలిని బయటనే ప్యూరిఫికేషన్ చేసుకొని కలబంద అనేది మంచి గాలిని, మంచి ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి పంపించడం జరుగుతుంది. ఇదండి సైన్స్ పరంగా. అక్కడ గుమ్మానికి కట్టడం వల్ల ఏదైనా చీడలు ఏదన్నా భూతాలు అలాంటివి ఉంటే పోవడం కాదు. సైన్స్ పరంగా ఉన్నటువంటి ఇదనమాట కలబందకి. ఓకేనా? ఈ కలబందను చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు వచ్చింది కాదండి. 2000 సంవత్సరాలకు పైగా ఎన్నో రకాల ఆయుర్వేద పరంగా దీనిని యూజ్ చేయడం జరుగుతుంది. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి. విటమిన్ బి12, విటమిన్ ఏ ఉంటుంది. బి గ్రూప్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది. ఈ ఉంటుంది. అలానే పోలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటండి ఇయన్నీ చెప్తున్నారు. అసలు ఇవి దేనికి ఉపయోగపడతాయి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే
విటమిన్ బి12 అండి. ఈరోజు మనము చాలా మంది వేడి ఎక్కువైనప్పుడు నోటిపూత వచ్చింది అని చెప్తూ ఉంటారు. అది రిబోఫ్లావిన్ లోపం వల్ల వస్తూ ఉంటుంది. అది క్లియర్ చేసుకోవడానికి మనకి ఇందులో విటమిన్ బి12 ఉంటుంది. అలానే విటమిన్ ఏ అండి. కంటి చూపు అనేది మెరుగుపరుచుకోవడానికి మనకి విటమిన్ ఏ అనేది చాలా అవసరం. అది ఇందులో ఉంది. అలానే బి గ్రూప్ విటమిన్స్ ఈరోజు మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనకి బి కాంప్లెక్స్ అనేది తక్కువ అవుతూ ఉండడం వలన మనకి బి 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 గ్రూప్ విటమిన్స్ అనేవి తక్కువ అవుతూ ఉంటాయి. అది కూడా మనకి ఇందులో అలోవెరా అనేది ఉండడం అలోవెరాలో ఇది ఇది విటమిన్ బి గ్రూప్ విటమిన్స్ కూడా మనకి అందించడం జరిగింది. అలానే విటమిన్ సి అండి. మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి మనకి విటమిన్ సి అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. విటమిన్ ఇ మనం ఎప్పుడైతే అలోవెరా అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామో మన చర్మం అనేది వృద్ధాప్యం అనేది రాకుండా ఏజింగ్ గా ఉండడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వలన మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఉన్నాయండి. అలానే కలబంద యొక్క జెల్ ఈరోజు మనము కలబందని చూసుకున్నట్లయితే పైన పొర తీసేస్తే లోపల ఒక మనకి చీముడు ముద్దలా ఉంటుంది. ఆ చీముడు ముద్దలో చూసుకున్నట్లయితే మన మానవునికి అవసరమైనవి 20 అమైనో ఆమ్లాలు. మన మానవునికి 20 అమైనో ఆమ్లాలు కావాలండి. ఆ 20 అమైనో ఆమ్లాలలో మనకి 19 అమైనో ఆమ్లాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ఈ కలబంద జెల్ నుంచి మనకి 19 అమైనో ఆమ్లాలు అనేవి అందించడం జరిగింది. ఓకేనా? ఇందులో చూసుకున్నట్లయితే 8 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. వాటిలో 7 ముఖ్యమైన పదార్థాలను కలిగి ఉందండి ఈ అమైనో ఆమ్లాలు అనేవి ఈ కలబందలో. ఓకేనా? ఇక్కడ మనకు కావలసినవి 20 అమైనో ఆమ్లాలు. అందులో 19 అమైనో ఆమ్లాలు మనకి ఇందులోనే దొరుకుతున్నాయి. 19 అమైనో ఆమ్లాలలో 7 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మనకు కావాలి. ఆ 7 ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో మనకి ఇక్కడ 19 అమైనో ఆమ్లాలలోనే అవి కూడా దొరుకుతున్నాయండి. ముఖ్యమైనవి కూడా మనకి ఒక అలోవెరా యూజ్ చేయడం వలన మన బాడీకి కావాల్సిన అమైనో ఆమ్లాలన్నీ కూడా మనకి ఇక్కడ దొరకడం జరుగుతుంది. మనకి తీసుకోవడం వలన మన బాడీకి అందించడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనము యూజ్ చేయడం వలన మనకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో మనం దీన్ని ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే దీనిని యూజ్ చేయడం వలన మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలానే అలోవెరా యూజ్ చేయడం వలన మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఎక్కువగా ఈ అలోవెరా యూజ్ చేస్తూ ఉంటారో కలబంద అనేది యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మలబద్ధకం అనేది ఉండదండి. అలానే ఎవరికైనా విరోచనాలు ఉన్నా కానీ అవి నెమ్మదిగా తగ్గేదానికి ఇది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. మనకి ఈ రోజు చాలా మందికి అపాన వాయువులు అనేది వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అండి. వాళ్ళకి మలబద్ధకం ఉండదు కానీ అపాన వాయువులన్నీ వస్తూ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి మనము అలోవెరా కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ ప్రాబ్లం నుండి కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ కలబందను చూసుకున్నట్లయితే ఈజిప్ట్ వైద్యంలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని యూజ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు నిత్యం యవ్వనవంతులుగా ఉండడం కోసం దీనిని ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలకు దీనిని యూజ్ చేస్తూ ఉంటారు ఈజిప్ట్ లో. ఓకేనా? దీనిని ఇంకా చూసుకున్నట్లయితే ఎలా ఎన్ని రకాల పేర్లు ఉన్నాయంటే దీనికి బార్బడోస్ అని, కొరాకో అని, అలోయ్ అని ఇలా రకరకాల పేర్లతో ఈ కలబంద అనేది పిలవడం జరుగుతుందండి. ఎవరైతే ఎక్కువగా కలబందను యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు వృద్ధాప్యం అనేది రాకుండా చర్మం ఎప్పుడు యంగ్గా ఉండేలాగా మనకి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ అలోవెరా యూజ్ చేయడం వలన. ఇంకా అలోవెరా యూజ్ చేయడం వలన ఏమవుతుందంటే హైపర్ గ్లైస్ అంటే మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయి అండి కొంతమందికి ఏమో పెరుగుతూ ఉంటుంది, కొంతమందికి ఏమో తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే గ్లూకోజ్ స్థాయి తగ్గుతూ ఉంటుందో, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతూ ఉంటుందో అలాంటి వారికి మనము ఈ కలబందని కనుక సజెస్ట్ చేసినట్లయితే దాని ప్రాబ్లం నుంచి కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈరోజు చాలా మంది లేడీస్ వంటలు చేస్తూ ఉంటాము. ఆ వంటలు చేసే క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి ఆయిల్స్ అనేది పడుతూ మచ్చలు పడిపోతూ ఉంటాయి. అలాంటి మచ్చలు అనేవి చాలా లేట్ గా మనకి క్లియర్ అవుతూ లేట్ గా అనేది మనకి బాడీలో కలవడం అనేది జరుగుతుందండి. ఎవరైతే ఎక్కువగా ఈ కలబందని యూజ్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఆ త్వరగా మచ్చలు అనేవి కూడా క్లియర్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇది కలబంద అనేది మనం ఎలా యూజ్ చేయాలి అని అంటే రోజుకు 2 సార్లు అండి. భోజనం చేసిన తర్వాత రోజుకు 2 సార్లు మనం యూజ్ చేయొచ్చు. ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్లయితే బిఫోర్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం ని కూడా మనము క్లియర్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఆమ్లా అండి. ఈ ఆమ్లాని చూసుకున్నట్లయితే మనము సంస్కృతంలో దీనిని గ్రూస్బెర్రీ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీనిని మనకి రాక్షస ఉసిరు నుండి మనకి దీనిని తయారు చేయడం జరిగింది. అలానే ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి 3000 సంవత్సరాలకు పైగా ఎన్నో రకాల మెడిసిన్లో ఆయుర్వేద ప్రయోజనాల కోసం మనం ఇది యూజ్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రోజు మన క్లాసే వచ్చేసరికి ఇమ్యూనిటీ పవర్ కాబట్టి ఇమ్యూనిటీకి సంబంధించిన 5 కేటగిరీల్లో ఏ ప్రొడక్ట్లు అయినా సరే మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవడానికి హెల్ప్ అవుతుందండి.
అలానే ఎవరైతే ఎక్కువగా ఆమ్లా యూజ్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి అకాల వృద్ధాప్యం, ఎవరైతే ఎక్కువ ఏజింగ్‌గా ఉండేలాగా ఉంటారు కదా! అలాంటి వారికి కూడా మనకి తక్కువ ఏజ్‌గా కనిపించేదానికి, తొందరగా వృద్ధాప్యం అనేది రాకుండా ఉండడానికి ఇది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈరోజు చాలా మంది పొడి దగ్గుతో బాధపడుతూ ఉంటారండి. అది డీహైడ్రేషన్ వల్ల. అలాంటి వారికి కూడా మనకి చలి, దగ్గుతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, సహజంగా ఉన్నటువంటి దగ్గుతో బాధపడుతూ ఉంటారో, అలాంటి వారికి మనం గనక ఈ ఆమ్లాన్ని గనక ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లమ్‌ని కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఈరోజు మనం కరోనా సమయంలో చూసుకున్నట్లయితే చాలా మంది సి విటమిన్‌లనేవి ఎక్కడికక్కడే చప్పరించడం మొదలుపెట్టారండి. ఎంత ఈజీగా మన బాడీలోకి లోపలికి వెళ్తుందో, అంతే మొత్తంలో మనకి బయటికి రావడం జరుగుతుంది. అలానే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఈజీగా రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసరికి మనకి నేచురల్‌గా మనకి విటమిన్ సి అనేది అందించడం జరుగుతుంది ఈ ఆమ్లాలో వచ్చేసరికి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము కాయలో చూసుకుంటే చాలా విటమిన్ సి అనేది చాలా నేచురల్‌గా ఉంటుంది. మనకి చింతపండులో కూడా సి విటమిన్ ఉంటుంది. కానీ అది మనం ఏం చేస్తాం, డైరెక్ట్‌గా తీసుకోం కదా! చింతపండనేది. మనము కర్రీలో వేసినా, ఎక్కడ చేసినా గాని హీట్ చేస్తాం. అలా హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే సి విటమిన్ అనేది పోతుంది. ఇక్కడ మనము డైరెక్ట్‌గా తీసుకోవడం వలన ఆ సి విటమిన్ అనేది ఎంత సి విటమిన్ అనేది ఎక్కడా కూడా కిల్ అవ్వకుండా మనకి అందజేయడం జరుగుతుందండి ఆమ్లాలో వచ్చేసరికి. ఓకేనా? జీర్ణ వ్యవస్థను కూడా ఇది మెరుగుపరుస్తూ ఉంటుందండి. ఎలాంటి జీర్ణక్రియకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆమ్లా గనక యూజ్ చేసినట్లయితే అలాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా మనము క్లియర్ చేసుకోవచ్చు. అలానే మన బాడీలో ఉన్న కాలేయం యొక్క పనితీరుని పెంచుకోవడానికి కాలేయం యొక్క పనితీరును ఆహ్, ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి ఆమ్లా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే మన బాడీలో ఉన్నటువంటి చర్మానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎటువంటి ఏజింగ్‌గా కనిపించకుండా, అలానే మంచి మెరిసే జుట్టులాగా ఉండడం కోసం మనకి ఈ ఆమ్లా అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మామూలుగా చూసుకున్నట్లయితే మనము చాలా మంది నారింజలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువుందని చెప్తూ ఉంటారండి. కానీ నారింజలో కన్నా కానీ 20 రెట్లు ఎక్కువగా మనకి విటమిన్ సి అనేది ఆమ్లాలో దొరుకుతుంది. ఓకేనా? ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే చాలా మందికి ఈరోజు ఋతుక్రమ సమయంలో కడుపు నొప్పి రావడం, నడుము నొప్పి రావడం అనేది చాలా మందిలో ఉందండి. ఎవరెవరైతే ఎక్కువగా ఆమ్లా అనేది యూజ్ చేస్తూ ఉంటారో, అలాంటి వారికి మనకి ఈ ప్రాబ్లమ్స్‌ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా మంది ఆస్తమా ప్రాబ్లమ్స్‌తో కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అలాంటి వారికి ఆమ్లాను ఏం చేయాలంటే మనము తేనెతో కలిపి తీసుకున్నట్లయితే, అంటే తేనె తీసుకున్న తర్వాత మనము ఆమ్లాని కనుక తేనెని నాలుకతో రాసుకొని తర్వాత ఆమ్లా కనుక వేసుకున్నట్లయితే ఆస్తమా కూడా దూరం అవుతుందండి. చూడండి ఎంత నేచురల్‌గా మనము ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేసుకోవచ్చో చూడండి. ఈరోజు ఆస్తమా వస్తే ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి సరిగ్గా గాలాడక. అలాంటి ప్రాబ్లమ్‌ని కూడా మనం ఈరోజు చూసుకున్నట్లయితే నేచురల్‌గా ఒక తేనె అండ్ ఆమ్లా క్యాప్సూల్స్ ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్‌ని కూడా మనం అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. అలానే మూత్రనాళ సమస్యలు ఏవన్నా ఉన్నా కానీ, మూత్రాశయంలో మంట కానీ, ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆమ్లా తీసుకోవడం వలన మనకి ఆ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోవచ్చు. కాలేయం యొక్క శక్తిని కూడా ఇది పెంచడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలానే ఇందులో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వలన రోగనిరోధక శక్తి అనేది పెంచుకుంటూ మనం సాధారణంగా జలుబుతో కానీ, ఎవరైనా దగ్గుతో కానీ బాధపడుతున్నా కానీ, అలాంటి వారికి కూడా మనం ఇది సజెస్ట్ చేయొచ్చు. అలాంటి వారికి కూడా మనం ఇది ఇచ్చినట్లయితే వాళ్ళు చక్కగా యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ నుంచి క్లియర్ చేసుకోవచ్చండి. ఈరోజు లేడీస్‌లో చాలా మంది పీరియడ్స్ పరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారికి కూడా మనము అలోవెరా ఆమ్లా గనక సజెస్ట్ చేసినట్లయితే మనకి లేడీస్‌కి సంబంధించి ఇంకొక ప్రొడక్ట్ కూడా ఉందండి, శతావరి. ఆ ప్రొడక్ట్స్ గనక ఇచ్చినట్లయితే మనము చాలా చక్కగా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే లేడీస్ పరంగా ఎవ్రీ మంత్ ఆ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి గనక ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేస్తే వాళ్ళు మనల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారండి. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆమ్లా యూజ్ చేయడం వలన మంట కావచ్చు, పేగు సమస్యలు కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అపాన వాయువులు కావచ్చు, వీటన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం క్లియర్ చేసుకోవడానికి చక్కటి పరిష్కారం అండి ఆమ్లా యూజ్ చేయడం వల్ల. ఆమ్లా, అలోవెరా 2 కాంబినేషన్‌తో కనుక మనం యూజ్ చేసినట్లయితే చాలా చక్కగా మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే చాలా చక్కగా రిజల్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అనంటే రోజుకొచ్చేసరికి 1 లేదా 2 క్యాప్సూల్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ వచ్చేసరికి ఇమ్యూనిటీ పవర్ అండి.
ఈ రోజు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి 5 రకాల ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పడం జరిగింది. ఏ ప్రాబ్లమ్ కి ఏది ఇవ్వాలి అనేది కూడా నేను చెప్పడం జరిగింది. అలానే ఈ రోజు ప్రాబ్లమ్ ఉన్న వారికే కాదండి, ప్రాబ్లమ్ లేకుండా ఈ రోజు హ్యాపీగా, హెల్తీగా ఉన్నామనుకున్న పర్సన్స్ కూడా మనకి ఏ రోజు ఏ ప్రాబ్లమ్ వస్తుందో తెలీదు కాబట్టి ప్రతి ఒక్కరిమి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవడం కోసం ఈ 5 ప్రొడక్ట్స్‌లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎవ్రీ మంత్ ఈసారి ఒక ప్రోడక్ట్ వాడితే తర్వాత ఒక ప్రోడక్ట్‌ను ఈ 5 ప్రొడక్ట్స్‌ని గనక వన్ బై వన్ యూజ్ చేస్తూ ఇయర్‌లో ఈ 5 ప్రొడక్ట్స్‌ని గనక యూజ్ చేయగలిగితే ప్రతి ఒక్క పర్సన్ గనక ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, ఇమ్యూనిటీ పవర్ లాస్ అవ్వడం కానీ ఎవరికీ ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన డైలీ భాగంలో ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని ఆ భాగంగా చేసుకొని యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా ఆరోగ్యంగా, హెల్తీగా ఉండొచ్చు. ఈరోజు మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటామో అప్పుడే మనకి ఎంత ఆస్తి ఉన్నా కానీ చాలా హ్యాపీగా దాన్ని అనుభవిస్తాము. మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎంత ఆస్తి ఉన్నా కానీ దాన్ని మనం అనుభవించలేము. కాబట్టే ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసుకుంటూ హెల్తీగా ఉంటూ మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. అవకాశం ఇచ్చి